రుచికరమైన టమాటా రసాన్ని తయారు చేసేస్తాయి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? మరి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈరోజు? వర్షాలు పడ్డాయి కదండి. ఈ వర్షాలకి జ్వరం, దగ్గు, రొంప, గొంతు నొప్పి అందరికీ. సరిగా ఫుడ్ తీసుకోలేం. ఎందుకంటారా? నోరంతా చేదుగా అయిపోతుంది. అలాంటప్పుడు మనం పుల్ల పుల్లగా మరి నోటికి తినాలనుకుంటాం కదా. అలాంటప్పుడు చక్కని రసం చేసుకున్నామంటే అండి, టమాటా రసం. మరి టమాటా రసం చేసుకున్నప్పుడు 2 ముద్దలు కూడా ఎక్స్ట్రా తినేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి చేసేసుకుందామా టమాటా రసం? వచ్చేసండి, మన కిచెన్లోకి చూపించేస్తామా టమాటా రసం. చూడండి ఫ్రెండ్స్, టమాటా రసం చేసుకోవడానికి మీడియం సైజ్ టమాటాలని ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. కడిగి పెట్టేసుకొని వీటిని ఇప్పుడు మనం ఇలా కోసేసుకోవాలండి. టమాటాలని కొంచెం పండిన టమాటాలు అయితే బాగుంటాయండి. ఇలా టమాటాల ముక్కల్ని చక్కగా కోసేసుకుందాం. మొత్తం అన్నీని కోసి చూపిస్తాను. ఇలా టమాటాలన్నీ ముక్కలు కట్ చేసేసుకున్నామండి. ఈ టమాటాలని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఈ చింతపండుని కడుక్కొని ఒకసారి చింతపండుని కడుక్కున్నామండి. వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందాం. ఇలా కోసి పెట్టుకున్నాం కదండి టమాటాలని. ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక బౌల్ తీసుకొని ఓ బౌల్లో వేసుకొని ఇలాగా టమాటాలని ఇలా కొంచెం చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ పలుపు వచ్చేటట్టు ఇలాగా చేసుకోవాలండి. టమాటా పేస్ట్ అయ్యేటట్టు. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసి కన్నా ఇందులో వేసుకొని మనం చేతితో ఇలాగా మెదుపుకున్నామంటే కనుక వచ్చేస్తుందండి. ఇలా మొత్తం అంతా చేసేసుకుందాం. ఇలా టమాటా ముక్కల్ని చేతితో ఇలా మొత్తం అంతా అనేసుకున్నామండి. ఇలా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా కడుక్కొని, చింతపండును కూడా వాటర్లో మనం ఇలా పిసుక్కొని, చూసారా నానబెట్టుకున్నాం కాబట్టి ముందే చక్కగా నానిపోయిందండి. దీన్ని కూడా రెండు కలిపి ఇప్పుడు చింతపండు ఇందులో వేసుకుందామండి. వేసుకొని రెండు కలిపి చక్కగా పిసుకుందాం. మళ్ళీని ఇలా పిసికినాక మనం దీంట్లో వేస్ట్ అంతా తీసేసుకుందామండి. పక్కకి తీసేసుకొని వాటర్ మాత్రమే ఉంచుకుందాం ఇందులో. ఇదిగోనండి చింతపండు టమాటా రసం ఎలా తీసుకున్నాం. ఇగో పిప్ అంతా కూడా ఇందులో ఎలా పడేసేసుకుందాం మనం. అది అవసరం లేదు. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ఒక స్టీల్ బౌల్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం ఇందులో. అలాగే మినపప్పు, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకొని, పచ్చిమిరపకాయలు 3 వేసేసుకుందామండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 4, వెల్లుల్లిపాయ ఒక పాయ తీసుకుని వెల్లుల్లిపాయను కూడా వేసేసుకుని చక్కగా అన్నీ ఇలా కలిపేసుకుందాం. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. కరివేపాకు 4 రెబ్బలు వేసుకుని కలిపేసుకుందాం చక్కగాను. అన్ని వేగి వరకు. అన్నీ వేగిపోయినాయండి చక్కగాను. ఈ టైంలో మనం ఏం చేయాలంటే చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా, టమాటాలు వేసి మొత్తం వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని 1/2 లీటర్ ఉంటుందండి ఇలా తీసుకున్నది. ఇంకో 1/2 లీటర్ మనం వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసేసుకొని పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, రుచికి సరిపడినంత. అలాగే కారం 1/2 టేబుల్ స్పూను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి. కారం చూసుకొని వేసుకోండి మీరు. 1/2 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకుందామండి ఇలాగా. అలాగే కొంచెం ఇంగువ 2 చిటికలు వేసేసుకుందాం. ఇలా టమాటా రసాన్ని మరగనిద్దాం.
టమాటా రసం మరుగుతుంది చూడండి. ఈ టైంలో మనం కొత్తిమీర కరివేపాకు అండి చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొత్తిమీరని కరివేపాకుని మనం వేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ మరిగిందాం. 5 నిమిషాల నుంచి పెట్టుకున్నాం మరుగుతుంది. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మరిగించుకుందాం. మరుగుతుందండి, బాగా మరిగిపోయింది. 2 నిమిషాలు అయిపోయింది. చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదో చూద్దామండి. చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకుందాం. సరిపోయిందండి సాల్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. టమాటా రసం అయిపోయిందండి. ఇదిగో డిష్ అవుట్ చేసుకుంటున్నాం. గుమగుమలాడిపోతుంది. టేస్ట్ కూడా అదరహం అన్నట్టుగా ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి డిష్ అవుట్ చేసేసుకున్నాం చూడండి. చాలా వేడిగా ఉంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇంతేనండి, డిష్ అవుట్ చేసేసుకున్నాం. సరే కదా ఫ్రెండ్స్, టమాటా రసం వేడి వేడిగా ఉంది, మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు మనం చక్కగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కారం కారంగా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆన్ వస్తుంది. ఆన్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను వేడివేడిగా రైస్ చేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.